Test. జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, వీక్షిస్తున్న అందరికీ, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఆహ్వానితులకు అందరికీ కూడా సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. మరి ముందుగా ఈ కార్యక్రమంలోని మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఎస్ ఢిల్లీరావు గారిని మరి 2014లో ముందుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది మరి అప్పటి నుంచి కూడా మనం అంతర్జాతీయంగా మరి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంని రోజు ఎంతో ఘనంగా ఒక చక్కటి థీమ్తో యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే పేరింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల ప్రసంగాలు. సో మన కార్యక్రమానికి అండి సో అందరికీ మరొకసారి నమస్కారం. వేదికను అలంకరించిన టెన్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా गणनायकाय घनदैवताय घनाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ కూడా ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవం పీతవర్ణం చతుర్భుజం నమామి ధన్వంతరిం నిత్యం నానాగధనిషూదనం నానాగధనిషూదనం యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిం రానతోస్మి. ధరించిన ప్రముఖులకి, పెద్దలందరికీ, విచ్చేసిన యోగ సాధకులందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరియు హృదయపూర్వకమైన అభినందనలందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. ముందుగా ప్రపంచానికి యోగ విద్యను అందించిన పతంజలి మహర్షి గారికి, మన ఋషి పుంగవులందరికీ అంత చక్కటి విద్యను మన దేశం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటట్లు ఈ రోజున చేయగలిగే గొప్ప విద్యను అందించారు. మనిషి శారీరకంగాను, మానసికంగాను, సామాజికంగాను దృఢముగా తయారవ్వాలంటే కేవలం ఎక్సర్సైజులు సరిపోవు. శరీరానికి వ్యాయామం అయితే రకరకాలుగా అన్నీ ఉపయోగపడతాయి, కానీ
శరీరంతో పాటు మనిషిగా పుట్టినందుకు శరీరాన్ని నడిపించే మనసు కూడా మంచిగా ఎదగాలి, సమాజంలో వచ్చే ఒత్తిడిని తట్టుకోగలగాలి, అట్లాగే సమాజం గురించి ఒక స్పృహ రావాలి, వ్యక్తిగత జీవితాన్ని మంచిగా పెంపొందించుకుంటూ మనం కూడా సమాజానికి ఒక మంచిని ఇవ్వటానికి యోగ విద్య చక్కగా ఉపయోగపడుతుంది. ఇతర వాటిలో కంటే యోగాసనాలు, ప్రాణాయామం ఈ విధానాల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏ భాగానికి అవసరమైతే ఆ భాగానికి స్పెషలైజ్డ్ యోగాసనాలు ఉంటాయి. ఆ భాగాన్నే పెంపొందించుకుని మంచిగా హెల్దీగా చేసుకోవటానికి, ఆ భాగం అనుకుంటే సమస్యలను తగ్గించుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. మనందరికీ కూడా అలోపతి వైద్యశాస్త్రంలో తీసుకుంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ స్పెషలిస్టులు ఎట్లా ఉన్నారో యోగ విద్యలో కూడా అట్లా మన ఋషులు అందించారు. అందుకని బరువు ఎక్కువ ఉన్నవారు, తక్కువ ఉండి బరువు పెరగాల్సిన వారు, జబ్బులు ఉన్నవారు, జబ్బులు లేనివారు, ఈ వయసు ఆ వయసు అనే భేదభావం లేకుండా అన్ని వయసుల వారికి అందరికీ ఉపయోగపడే విధముగా మన ఋషులు ఆ విద్యను తీర్చిదిద్ది ఆ రోజుల్లో వాళ్ళ మీద వాళ్ళు సైంటిఫిక్గా పరిశీలన చేసుకుని సమాజానికి ₹1 కూడా ఆశించకుండా గురువుల ద్వారా ఇది వ్యాప్తి చెందాలి తప్ప ఇది అమ్ముడుపోకూడదని ఒక లక్ష్యంతో వాళ్ళు అందించారు. అలాంటి యోగ విద్య అనేది మరి మన ప్రధానమంత్రి గారి యొక్క చొరవతో ప్రపంచవ్యాప్తం అయింది ఇప్పుడు బాగా. మరి ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా యోగ విద్యను భారతదేశం నుంచి వెళ్ళిన ఒక మంచి సంస్కృతిని తెలుసుకుని ఇంకా బాగా మన దేశంలో కంటే ఇతర దేశాల్లో బాగా ఆచరిస్తూ వ్యాప్తి చేస్తూ ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పితే బాగుంటుందనే ఉద్దేశంతో వారు కూడా యోగాభ్యాసం ప్రతినిత్యం చేస్తారు. కాబట్టి ప్రతి స్కూల్స్లో కూడా యోగా మాస్టర్ని కంపల్సరీ పెట్టాలి. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గవర్నమెంట్ టీచర్గా యోగా పోస్టులు రావాలని వారు సంకల్పించారు. ఇప్పుడు ఈ సందర్భంగా కూడా అలాంటిది ఇంకా బాగా వారు చేయటానికి మంచి అవకాశం ఉంది. ఈ 5 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారటానికి అలాంటి మంచి వ్యక్తుల చొరవ యోగాకు ఉంది. కాబట్టి ఈ విధానం ద్వారా సమాజానికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఎంతోమంది యోగా స్టూడెంట్స్ డిప్లొమా, డిగ్రీ, పీజీలు కూడా యోగాలో చేస్తున్నారు. ఇప్పుడు యోగా యూనివర్సిటీస్ డెవలప్ అయ్యాయి. మన దేశాన్ని చూసి సైంటిఫిక్ స్టడీస్ని చూసి ఇతర దేశాల వారందరూ కూడా యోగా కాలేజెస్, యోగా యూనివర్సిటీస్ మెల్లగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా రాబోయే 5 ఏళ్లలో యోగ విద్య ఇంకా బాగా వ్యాప్తి చెందే చక్కటి అవకాశం ఉన్నది. అంచేత ఫిజికల్గా మనిషి మెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే, మనం ఏదైనా చెయ్యాలి సాధించాలి అంటే ఈ 2 బాగుండాలి. పశుపక్షాదులకి శరీరం ఒక్కటి ఉంటే సరిపోతుంది. మనిషిగా మనం పుట్టినందుకు శరీరము బాగుండాలి, దీన్ని నడిపించే మనసు బాగుండాలి, కాస్త కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా కంట్రోల్లో ఉండాలి. ఇవన్నీ కూడా చక్కగా కంట్రోల్లో ఉండటానికి మన ఋషులు అందించిన యోగ విద్య చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు దాని ప్రాముఖ్యతను ఇంకెంతోమంది ప్రముఖులు, ముఖ్యులు ఉన్నారు, వారందరి సందేశాలు కూడా విందాం. తర్వాత ఒక 45 నిమిషాలు మన జీవన శైలిలో ప్రతిరోజు తప్పనిసరిగా ఆచరించాల్సిన కొన్ని సూక్ష్మ వ్యాయామాలు, అలాగే ఒక అతి ముఖ్యమైన 10 ఆసనాలు, ఒక 3 ప్రాణాయామాలు, ఇవన్నిటిని అభ్యాసం చేయటానికి 45 నిమిషాలు సరిపోతుంది. మన కొరకు 45 నిమిషాలు మనం కేటాయిస్తే 23 గంటలు సమర్థవంతంగా పనిచేయటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అంత పెద్ద ఏజ్లో నరేంద్ర మోడీ గారు అంత ఫిట్గా రోజుకి 20 గంటలు కష్టపడుతున్నారంటే యోగ విద్యకున్న గొప్పతనం. అంత స్ట్రెస్ లేకుండా ఉంటున్నారంటే దానికి ఉన్న గొప్పతనం. మహాత్మా గాంధీ గారు 80 ఏళ్ల వయసులో కూడా అన్ని గంటలు కష్టపడ్డారంటే యోగా మెడిటేషన్ చేస్తేనే గాంధీ గారు భోజనం చేసేవారండి. అది చేయని రోజున భోజనం చేసేవారు కాదు. అంతే ఈ
మన భారతీయ సంస్కృతిలో ఇచ్చిన ఇలాంటి యోగ విద్యకు అంత ప్రాముఖ్యత ఉందని మహానుభావులందరూ ఆచరించి అనుభవించి చూపిస్తున్నారు. ఇప్పటికీ కాశీలో శ్రీ శివానంద స్వామి గారు ఉన్నారు. 128 సంవత్సరాల వయసు. ఇప్పటికీ యోగా క్లాసులు తీసుకుంటున్నారు. ఇప్పటికీ అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. ఒక్క మెడిసిన్ వేసుకోరు. మరి ఇప్పటికీ కింద కూర్చుని కూడా లేవగలుగుతున్నారు. 4-5 మంత్స్ బ్యాక్ కూడా హైదరాబాద్ వచ్చి పబ్లిక్ మీటింగ్ ఇచ్చి కూడా వాళ్ళందరినీ యోగా వైపు ఎడ్యుకేట్ చేసి వెళ్ళారు. ఇప్పటికీ వారు క్లాసులు ఆ ఏజ్లో తీసుకుంటున్నారంటే ఊహించండి మన శరీరం యొక్క గొప్పతనం ఎంతతో. దీన్ని తెలుసుకుని వాడుకుంటే అంత బాగా ఉపయోగపడుతుంది. మనం వదిలేస్తే శరీరానికి నష్టం, మనసుకి నష్టం. మనలాంటి వారికి ఇలా ఉంటే జీవితంలో సాధించాల్సిన అనేకం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు 1 గంట సమయాన్ని యోగ విద్యకు ప్రతిరోజు కనుక కేటాయించగలిగితే మనం అనుకున్న విధంగా సాధించటానికి బాగుంటుందని ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా తెలియచేస్తూ, ఇప్పుడు మేము 30 ఏళ్ళు 40 ఏళ్ల పైనుంచి ఇట్లాంటి ఆచరిస్తున్నందువల్ల ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ నాది. ఇప్పుడు ఒక్క మెడిసిన్ లేదు. రోజుకి 20 గంటలు పనిచేస్తాం. రాత్రి 10 దాకా పనిచేసిన బాడీ ఇంత కూడా అలసట నొప్పులకి గురి కాదు. 30-40 ఇయర్స్ నాడు బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉంటాయి ఇప్పటికీ మా అంతే. 30-40 ఏళ్ళ నాడు వెయిట్ ఎన్ని కేజీలు ఇప్పటికి అంతే. అంటే మనం ఆచరిస్తే యోగ విద్య అంతా మనకి సహాయపడుతుంది. అది మనం అనుభవించాలి. అందుకని దీన్ని మీరందరూ కూడా జీవితంలో భాగంగా చేసుకుని కాస్త కొనసాగించగలిగితే బాగుంటుందని ఒక ప్రేరణ ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ ఒక మనసులో సంకల్పం చేసుకుంటే బాగుంటుందని అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదములు. మన గురించి మిగిలిన 23 గంటలు అనేటువంటిది ఇక ఉద్యోగమా మిగిలినది అనేటువంటిది ఒక మంచి మెసేజ్ అనేటువంటి ఇచ్చినందుకు సారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, మన ముందు మన ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఆర్గనైజ్ అవుతుంది అనుకోనంటే నాకు కానీ కమిషనర్ కానీ అంతా కూడా ఎలా చేయాలనుకొని చెప్పేసి క్రిటికల్గా రివ్యూ చేసి ఈరోజు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయడానికి కారకులైనటువంటి మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ ఎంటీ కృష్ణబాబు ఐఏఎస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం. ఈరోజు సుదినం ఇంటర్నేషనల్ యోగా డే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో చాలా ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు ఆనరబుల్ ఎంపీ సీఎం రమేష్ గారు, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే తిరువూరు శ్రీనివాసరావు గారు, అలాగే చెర్ల ఎమ్మెల్యే గారు ఈశ్వర్రావు గారు, అలాగే మన మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ఇక్కడ రావడమే కాకుండా ఈ కార్యక్రమానికి చాలా మంచి సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. మా ఇతర అధికారులు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మంతెన సత్యనారాయణ రాజు గారు యోగా విశిష్టత గురించి చెప్పడం జరిగింది. ఇది 10వ యోగా ఇంటర్నేషనల్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ప్రాచీన సంస్కృతి, అలాగే మన ప్రాచీనం నుంచి వస్తున్న మనకు ఒక సంపద, ఆల్మోస్ట్ 5,000 సంవత్సరాల ముందు నుంచి మనకి తరతరాలుగా ఒక తరం నుంచి ఒక తరానికి వస్తున్న ఒక గొప్ప సంపదని మన ఒక్కళ్ళమే బెనిఫిట్ అవ్వడం కాకుండా వసుదైక కుటుంబం ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే మనం ఒక్కళ్ళం హ్యాపీగా ఉంటే చాలదు, ప్రపంచం అందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పుడే ఆ యొక్క ఫలాలు మనందరం కూడా అనుభవించగలమనే ఒక ఉద్దేశంతో మన సంపదని ప్రపంచానికి పరిచయం చేయాలి, మన విశిష్టతని, మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ అందచేయాలనే ఒక సదుద్దేశంతో యునైటెడ్ నేషన్స్లో ఆల్మోస్ట్ 175 కంట్రీస్ సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తంగా చేయడానికి, అందరు ప్రజలకి ఇది అందించడానికి ఏర్పాటు చేసి ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలుసు సమ్మర్ సోలస్టిస్లో
మన సన్ చాలా హయ్యెస్ట్ ఎనర్జీ ఈరోజు మనం చూస్తాము. అలాగే లాంగెస్ట్ డే టైం మనం చూస్తాము. సో ఆ విశిష్టత కలిగిన ఈరోజు ఈ కార్యక్రమం జరపాలి అనేది ఇంటర్నేషనల్గా అన్ని సొసైటీస్లో జరగాలనే ఉద్దేశంతో చేయడం. సో మనందరికీ తెలిసిందే, మంత్రి సత్యనారాయణ రాజు గారు చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. అంటే బేసిక్గా ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్తో డెఫినెట్గా ఉపయోగం. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం ఒక 45 మినిట్స్ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక్కటే కాకుండా మెంటల్ ఎక్సర్సైజ్ అంటే బేసిక్గా మైండ్ కూడా, మైండ్ అండ్ బాడీ సింక్రనైజ్గా పనిచేసినప్పుడు, అలాగే మన థాట్ అండ్ యాక్షన్ ఇది సింక్రనైజ్ అయినప్పుడు టోటల్గా మనం ఒక హోలిస్టిక్ వ్యూలో చూస్తే కనుక మైండ్, బాడీ, స్పిరిట్ అండ్ సోల్ ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా ఉన్నప్పుడు మనకి మంచి రిజల్ట్ వస్తాం. ఈ టెన్షన్స్ మనందరికీ తెలుసు, ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైన టెన్షన్, అంటే ప్రతి ఆల్మోస్ట్ ఎదుటివాడిని కంపేర్ చేసుకునో లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్ అనో ఏదో ఒక బ్యాడ్ థాట్స్ ఇవన్నీ కూడా మనం అధిగమించాలి అంటే కనుక యోగా అత్యుత్తమైన మార్గం. సో ఆల్మోస్ట్ మన కంట్రీలో మనం చూస్తే కనుక NCD నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, బీపీ, షుగర్, ఆల్మోస్ట్ మనం షుగర్ క్యాపిటల్ అంటున్నాము మన కంట్రీ, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ మందికి, 1 in 5 ఆల్మోస్ట్ మోర్ దాన్ 25% మెంబర్స్కి బీపీ ఉందని NFHS సర్వే చెప్తోంది. అలాగే 22% మెంబర్స్కి, 100 మందిలో 22 మందికి షుగర్ ఉందని చెప్తోంది. సో ఇది చాలా అలార్మింగ్ స్టాటిస్టిక్స్. సో మనకి ఓవరాల్గా చూస్తే కాజ్ ఆఫ్ డెత్లో చూస్తే కనుక ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా టాప్ 10 కాజ్ ఆఫ్ డెత్లో ఒకటి, ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం అనేది. సో ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ యోగా చాలా మంచి మనం జీవనంలో ఒక భాగంగా చేసుకోగలిగితే గనక ఈ NCDs మీద మనం విజయం సాధించగలం. సో ఈ మహత్తరమైన ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఈ విషయాలు అందరికీ కూడా అవగాహన కలగజేసి ఒక చక్కని ఆరోగ్యవంతమైన సమాజాన్ని బిల్డప్ చేయడానికి మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఒక మంచి కార్యక్రమం టేకప్ చేశారో అది అందరం కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇతర ఎంగేజ్మెంట్స్, ఎస్పెషల్లీ అసెంబ్లీ ఈరోజే స్టార్ట్ అవడం వలన కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు. మామూలుగా అయితే కనుక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి యోగా మీద చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఆయనకి తెలుసు. అలాగే ఆల్మోస్ట్ ఆఫీసర్స్తో కానీ, పొలిటికల్ లీడర్స్తో కానీ, ప్రజలతో కానీ ఆల్మోస్ట్ యోగా, మెడిటేషన్ వీటి మీద విస్తృతమైన అవగాహన కలగజేసి ఆరోగ్యంగా ఉండేటట్లు తను ఉండడమే కాకుండా ప్రజల్ని కూడా మోటివేట్ చేయడానికి ప్రతి ఫోరంలో కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు, ప్రోపగేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారి తరపున ప్రత్యేకంగా అందరికీ కూడా మీ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తమరు NCDsలో ఎంత వర్క్ చేసి కలెక్టర్స్ అందరికీ కూడా ఈ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అనే దాంట్లో గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారు. అదేవిధంగా యోగా కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రాక్టీస్ అయ్యేటట్టుగా మీరు చేసినటువంటి కృషి నిజంగా ఇక్కడ చెప్పుకోదగినది. సో ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీనగర్లో అనేటువంటిది చేస్తూ ఉన్నారు. సో ఈ 10th డే నిజంగా ఇంకా ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ యాక్టివిటీ ఇది కేవలం అర్బన్ ఏరియాస్ కాకుండా రూరల్ ఏరియాస్కి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి తమరు పడే తపన అనేటువంటి మా అందరికీ తెలుసు. సో చక్కటి మెసేజ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. తదుపరి మన హానరబుల్ MP అనకాపల్లి మన ముందు CM రమేష్ గారు ఉన్నారు. పెద్దలుగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. చాలామందికి CM రమేష్ అనుకోనంటే తెలుసు కానీ అసలు CM అంటే ఏమిటో మునుస్వామి రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.
ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన పెద్దలు మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, అధికారులకి, హెచ్ఆర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గారికి, శ్రీనివాసరావు గారికి, శాసనసభ్యులు తిరువూరు, ఇక్కడికి వచ్చిన అధికారులకి, మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. 10 సంవత్సరాల ముందు యోగా మనం మామూలుగా చేసాం, కానీ ఇంత ఇంపార్టెన్స్ లేదు. ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు ప్రపంచ దృష్టికి తీసుకెళ్లారో, ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా మనకంటే కూడా ఎక్కువ బాగా జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి దీన్ని ప్రమోట్ చేయడం వల్ల. ఎందుకు ప్రమోట్ చేశారంటే, ఏ ఖర్చు లేకుండా చేసుకునే ఎక్సర్సైజ్లో అంటే ఒక పార్ట్లో ఈ యోగా కొంతమంది అయితే డబ్బులు ఉండేవాళ్ళు క్లాసులు తీసుకుంటారు, కానీ లేకపోతే ఎవరినైనా ట్రైన్ మాదిరి అట్లా పెట్టుకుంటారు. మీరు ఎవరు చేయాలంటే కూడా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్లో చూసుకొని దాని ప్రకారం చేసుకోవచ్చు. యోగా అనేది ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, దీనికన్నా పెద్ద ఆస్తి ఇంకొకటి లేదు. దేనైనా మనం కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేము. యోగా ఇంతకుముందు పెద్దలు మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పినట్లు ప్రతి దానికి పనికొస్తుంది. మేజర్గా టెన్షన్, ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, కాబట్టి ఈ యోగాలో చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. మనం 1 గంట ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ఖర్చు పెడితే ఆ మిగతా 23 గంటలు మన కంట్రోల్లోనే ఉంటుంది. ఎలాంటి అలసట చేయం. ఇది లాంగ్ టర్మ్లో బాగా పనిచేస్తుంది, ఏదో షార్ట్ టర్మ్ చేసేది కాదు. ప్రతిరోజు కనీసం అంటే కూడా ఒక 20-25 నిమిషాలు యోగాకు చేస్తే సరిపోతుంది. ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు, ఇంతకుముందు అంత పెద్దలు చెప్పారు. కాబట్టి దీన్ని ప్రమోట్ చేసేదాని కోసమే ప్రధానమంత్రి గారు తీసుకొని చేసి, అసలు మన ఖర్చు కూడా మందులు కొనాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మేజర్గా ఎక్కువ ప్రజలకు ఇబ్బంది పడేది ఈ ఆరోగ్యం వల్లనే, మందుల వల్లనే. ఆ మందుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ యోగా మనం ఏదో కొంచెం చేసిపోయేది కాదు, ప్రతి ఒక్కరూ కనీసం అంటే 10 మంది కన్నా ఈ యోగా వల్ల లాభాలు మీరు అందరికీ తెలపాలని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. అందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఊపిరి ఉన్నంత వరకు శరీరం, మనసు దృఢంగా, శక్తివంతంగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పారు. అయితే శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా, శక్తివంతంగా కావాలంటే ఒకటే మార్గం, అది యోగా మార్గం. ఈ సంవత్సరం యోగా థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ, స్వీయ సమాజం కోసం యోగా. అంటే ముందు మనల్ని మనం మానసికంగా, శారీరకంగా సంస్కరించుకొని, తర్వాత సమాజం కోసం పాటుపడాలి. అంటే దీంట్లో ఒక సామాజిక స్పృహని రేకెత్తించేలాగా ఈ సంవత్సరం యోగా థీమ్ని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా, అంటే ఒక దశాబ్దం క్రితం ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలి, ఆచరించుకోవాలని నిర్ణయించిన తర్వాత ప్రపంచం ఒక కొత్త ఉషోదయం వైపు పయనిస్తూ ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో సంతోషం వైపు పరుగులు తీస్తూ ఉంది. జూన్ 21 పగటి సమయం అతి ఎక్కువ ఉన్న సమయం. ఆ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆచరించడం కోసం ప్రపోజ్ చేయడం ఇవాళ విశ్వ నాయకుడిగా ఎదిగిన మన అందరి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి క్రాంత దర్శనానికి నిదర్శనం. 10 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి కోరిక మేరకు
175 దేశాలకు పైగా యోగాను ఆచరించడం, ప్రతి సంవత్సరం ఆచరించే వారి సంఖ్య కోట్లలో పెరుగుతూ పోవడం నిజంగా అటువంటి ఘనమైన వారసత్వ సంపద కలిగిన 145 కోట్ల భారతీయులకందరికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. యోగా అంటే అందరికీ ఒక అపోహ ఉంది. అదేదో కేవలం వ్యాయామం, మిగతాలాగా పిల్లెట్స్ లాగా వాటిలాగా ఒక ఎక్సర్సైజ్ చేయడం మాత్రమే కాదు. యోగా అనేది ఒక శారీరక వ్యాయామం, శారీర దృఢత్వానికి చేస్తున్న ఒక ప్రక్రియ. దాంతోపాటు మానసిక వికాసానికి, మనలో మనం మమేకం కావడానికి, మన ఆత్మతో మనం సంభాషించుకోవడానికి, ఈ సమాజంతో ఈ ప్రపంచంతో అనుసంధానం కావడానికి, ముఖ్యంగా ప్రకృతితో మమేకం కావడానికి ఒక సాధనమని నేను భావిస్తున్నాను. మీరు యోగా చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు. మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటూ ఉంటారు. మీలో ప్రతి అణువుని దర్శించుకుంటూ ఉంటారు. ఒక అలౌకికానంద స్థితిలో మనం అందరం మునిగిపోతాం. యోగాను ఆచరించే వాళ్ళందరికీ కూడా దీన్ని అనుభవించే ఉంటారు. యోగా అనేది మన మునులు, ఋషులు, పూర్వీకులు తమ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన ఒక ఘనమైన వారసత్వ సంపద. అది కేవలం భారతీయులు మాత్రమే సొంతమైన ఉత్కృష్ట సంస్కృతికి కూడా నిదర్శనం. అటువంటి యోగాని ఇవాళ ప్రపంచమంతా ఆచరించడం, మనం మాత్రం మన దేశంలో విస్మరించడం సరైంది కాదు. యోగా చిత్త వృత్తి నిరోధ అని పతంజలి మహర్షి అన్నారు. మనో సంకల్పాలని నిగ్రహంలో పెట్టుకుంటే అది వ్యక్తిగత అభ్యున్నతైనా, సమాజ అభ్యున్నతైనా, దేశ అభ్యున్నతైనా సాధ్యమవుతుందని పతంజలి మహర్షి చెప్పారు. మనో సంకల్పాలని, కోరికలను నిగ్రహంలో పెట్టుకోవడం కోసం యోగా, ధ్యానం, ప్రాణాయామం చాలా అవసరం. మనం ఇవాళ అందరి ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటాం, ప్రసంగాలు చేస్తుంటాం, లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటాం. రమేష్ గారు చెప్పినట్టుగా ఎటువంటి ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా మన ఇంట్లో కూర్చొని ఒక అరగంట సేపు యోగా చేసుకుని, ధ్యానం చేసుకుని, ప్రాణాయామం చేసుకుంటే ఈ ఆరోగ్యం మీద ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. అందుకని యోగాని ఆచరించాల్సిందిగా నేను అందరికీ చెప్తున్నాను. ఇవాళ ముఖ్యంగా యువతకి, ఈ పోటీ ప్రపంచంలో యువత అనేక రకాలైన ఒత్తిడికి, ఇక్కడ అంతా చాలా పెద్ద సంఖ్యలో యువత ఉన్నారు. నాకు తెలుసు, నేను కూడా ఆ వయసుని దాటుకొని ఇక్కడ దాకా వచ్చా. చదువు కోసం ఒత్తిడి, ఉద్యోగ అన్వేషణలో ఒత్తిడి, సమాజంలో మనం నిలదొక్కుకోవడానికి ఒత్తిడి, ఏదైనా సాధించడం కోసం ఒత్తిడి, సాధించిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం ఒత్తిడి. ఇంత ఒత్తిడి కలిగిన సమాజంలో ఒకే ఒక మార్గం, ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉంటూ సమాజానికి ఇతోధికంగా సహాయపడడానికి ఒకే మార్గం యోగా. ఆరోగ్య భాగ్యం సాధించడానికి ఒకటే మార్గం, అది యోగా, ధ్యానం, ప్రాణాయామం, యోగా మార్గం. సో నేను అందరికీ ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ యువతకు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే, యోగాను ఆచరించండి, ఒత్తిళ్లను తట్టుకోండి, మనో సంకల్పాలని, కోరికల్ని అదుపులో పెట్టుకోండి, చెడు వ్యసనాలకి బానిసలు కాకండి. మీ మీద చాలా
దేశం రాష్ట్రం ఆశలు పెట్టుకుంది. ప్రపంచంలో ఎవరికి లేనంత మేధో సంపత్తి దేశంలోని యువతకుంది. అయితే యువత ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక చెడు వ్యసనాలకు పాల్పడుతూ లోనవుతూ వాళ్ళలో ఉన్న శక్తి, నిబిడీకృతమైన శక్తిని వాళ్ళకే తెలియక తమని తాము పాడి చేసుకుంటూ సమాజానికి కూడా భారంగా మారే పరిస్థితి ఉంది. దానికి అన్నిటికీ సులువైన మార్గం యోగా. మీకు ఎవరి అనుమతులు అవసరం లేదు, ఎటువంటి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో కాసేపు ప్రశాంతంగా కూర్చోండి, మంతెన గారి వీడియో ఓపెన్ చేయండి, చేసి ఒక్కసారి యోగాని ఎలా ఆచరించాలో నేర్చుకోండి. బాలాసనం చేయండి, మాధ్యర్యాసనం చేయండి, అధోముఖ శనాసనం చేయండి, నవాసనం చేయండి. అన్నిటికీ అదే ఒక మార్గం, అన్ని సవాళ్లకు అదే మార్గం. అయితే మనందరికీ నచ్చే ఆసనం శవాసనం, అవునా? మనందరికీ శవాసనం నచ్చుద్ది, బాగుంటుంది కదా. శవాసనం చేయాలంటే ఎంతసేపు అయినా చేస్తాం, ఎన్ని గంటలైనా చేస్తాం. మిగతా ఆసనాలు చేయాలంటేనే కాస్త ఇబ్బంది. అదేవిధంగా నేను తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే, భావి భారత పౌరులు వాళ్ళు ఈ దేశ నిర్మాణానికి, ఈ జాతి నిర్మాణానికి, ఈ దేశం అభివృద్ధి సాధించాలా, మన పునర్వైభవం విశ్వగురువుగా మళ్ళీ భారత్ ఈ ప్రపంచంలో నిలవాలా, అంతర్జాతీయ ఖ్యాతి సాధించాలి అంటే ఆ తల్లిదండ్రుల బాధ్యత ఉంది. భావి భారత పౌరులుగా ఉంటున్న వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అంటే వాళ్ళ కేవలం వాళ్ళ పిల్లలు మాత్రమే కాదు, ఈ సమాజంలో కూడా వాళ్ళు పౌరులు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచే మొక్కై వంగంది మానే వంగుతుందా అన్న నానుడి మన అందరికీ తెలుసు. అందుకని ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే యోగా గురించి, యోగా వైశిష్టత గురించి, యోగా వల్ల జరిగే ఉపయోగాల గురించి పిల్లల మనసుల్లో జొప్పించాల్సి ఉంది. మన ఉత్కృష్టమైన వారసత్వ సంపద గురించి, మన సంస్కృతి గురించి, మన భాష గురించి, ఇవన్నీ ఒకదానికి ఇంటర్లింక్డ్, అనుసంధానమై ఉంటాయి. మన కళలు వేరు, మన వారసత్వం వేరు, మన సాహిత్యం వేరు, మన జానపదాలు వేరు కాదు. ఇవన్నీ మన భాషతో అనుసంధానమై ఉంటాయి, మన జీవన విధానంతో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి వీటిని అన్నిటికీ చెప్పాల్సి ఉంది. జీవన విధానంలో కూడా మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఇప్పుడే చెప్తున్నా, లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, బీపీ కానీ, డయాబెటీస్ కానీ, చివరికి క్యాన్సర్ లాంటి మహమ్మారి ఇవాళ అనేక మంది, నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నారు, సగటున సంవత్సరానికి 48,000 మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ ప్రాణాలు మాత్రమే కోల్పోవట్ల, ఆ కుటుంబం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కూడా కారణమవుతున్నారు. దానివల్ల ఈ రాష్ట్రంలో భారం కూడా పెరుగుతుంది. కాబట్టి వీటిని అన్నిటికీ సులువైన మార్గం యోగా మార్గం. ఇంత సులువైన మార్గం మన ముందు ఉంటే దాన్ని మనం వదిలేసి మన జీవన విధానంలో మార్పులు తీసుకోకుండా, మన ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురాకుండా, వీటిని అన్నింటినీ మన మీదకి తెచ్చిపెట్టుకొని తర్వాత హాస్పిటల్ చుట్టూ పరిగెత్తు వేల లక్షలు ఖర్చు పెట్టుకుంటూ మనం చితికిపోయి కుటుంబం మీద బాధలు పెట్టి, ఇవన్నిటికీ అవసరమా మనకు? దీనికంతా మనం ఏం చేయాలి? ఒక యోగా చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జీవన విధానంలో మార్పులు తీసుకురావాల్సింది. ఆరోగ్య భాగ్యానికి అతి సులువైన మార్గం యోగా మార్గాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. మనల్ని సంస్కరించుకుంటూ సమాజాన్ని కూడా సంస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాల్సి ఉంది. దీంట్లో ప్రజలందరి భాగస్వామ్యం ఉంది. ఇది ప్రభుత్వం పని మాత్రమే కాదు, ప్రజాప్రతినిధుల పని మాత్రమే కాదు, అధికారుల పని మాత్రమే కాదు, సమాజంలో ప్రతి పౌరుని బాధ్యత అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఇవాళ ఈ సమావేశాన్ని, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడలో ఇంత అద్భుతంగా నిర్వహించిన ఆయుష్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఇంకా పూర్తి చేయలేదు, పూర్తి చేయకముందే చప్పట్లు కొట్టేస్తున్నారు. సరే, అందరికీ ఇంక మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అక్కడ అడిషనల్గా వేయాల్సిన కొన్ని వేయించండి. పన్ను తీయించేసేయండి బాటిల్స్. ఇది కూడా తీసేసేయండి. మన గౌరవ
మంత్రివర్యులు మాట్లాడుతూ ఉంటే ఒక యోగా ఎక్స్పర్ట్ మాట్లాడుతున్నట్టుగానే ఉంది. చాలా చక్కగా మెసేజ్ అనేటువంటి ఇచ్చారు. మ్యాట్ వేసిద్దామా? सहनावतु सहनौ भुनक्तु. శరీరంలో అన్ని అవయవాలకి ప్రాణవాయువుని, పోషకాలని సమర్థవంతంగా అందించి వ్యర్థాలను బయటకు తీసుకురావడానికి మంచిగా ఉపయోగపడతాయి. అందుకని ప్రారంభిద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనపడుతున్నారు యోగా మాస్టర్స్. ఇక్కడ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్. మెడని బాగా వెనక్కి అంటూ విరవాలి, అలాగే మెడని ముందుకంటూ వంచాలి. మెడ నొప్పులు ఉన్నవారు మాత్రం ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. గాలిని తీసుకుంటూ వెనక్కి వెళ్ళొచ్చు, గాలిని వదులుతూ ముందుకు వంచవచ్చు. ఈ రోజుల్లో నెక్ ప్రాబ్లమ్స్ జాబ్ స్ట్రెస్ వల్ల కానీ ఆఫీస్ వర్క్ వల్ల కానీ ఎక్కువ ఉంటున్నాయి. వాటిని తగ్గించుకోవటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మ్యాక్సిమం ఎంతవరకు మనం మెడని వెనక్కి వంచగలిగితే అంత మంచిది. ముందు వరకు కూడా స్లోగా అట్లా చేస్తాం. అలాగే నెక్స్ట్ సైడ్ టు సైడ్ నెక్ మూమెంట్. రైట్ సైడ్ ప్రక్కలకి అట్లా మెడని వంచాలి. మళ్ళా రైట్ నుంచి లెఫ్ట్కి మెడని అట్లా స్ట్రెచ్ చేయాలి. ప్రక్క భాగంలో మెడకున్న కండరాలన్నీ ఇక్కడ ఫ్రీ అవటం కోసం బాగా ఉపయోగపడతాయి. భుజాలు కదలకుండా స్టిఫ్గా ఉండాలి, నెక్ మాత్రమే కదలాలి. ఇట్లా ఒక 3-4 టైమ్స్ చేయటం వల్ల సైడ్ మజిల్స్కి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఆ తరువాత నెక్ మూమెంట్ మూడవది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. మెడను స్ట్రైట్గా పెట్టి ఈ మూమెంట్ చేస్తాం. కళ్ళు మూసుకుని కూడా చేయొచ్చు. ఎందుకంటే మెడను తిప్పేటప్పుడు కొంతమందికి కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి కాబట్టి కళ్ళు మూసుకుని కూడా చేయొచ్చు. లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్. ఈ నెక్ వ్యాయామాలు కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని కూడా బాగా యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయక పిల్లల నుంచి థైరాయిడ్ హార్మోన్స్ లోపం వచ్చి వాళ్ళ జీవనశైలి మీద, బాడీ నియంత్రణ మీద కూడా చాలా ప్రభావాన్ని చూపుతున్నది. దాని కొరకు కూడా ఇది బాగా పనికొస్తుంది. ఇక మెడ వ్యాయామాలలో అతి ముఖ్యమైన వ్యాయామం నెక్ రొటేషన్. క్లాక్ వైజ్ నెక్ రొటేషన్. గడియారం ముళ్ళు తిరిగినట్లుగా మెడను గుండ్రంగా, 0 చుట్టినప్పుడు ఎంత గుండ్రంగా ఉంటుందో మన మెడ భాగాన్ని అట్లా తిప్పటం అనేది ఇందులో ప్రధాన ఉద్దేశం. అంటే ఇలాంటివి ఒక 5 మినిట్స్ కూడా చేయక చాలామంది నెక్ ప్రాబ్లం వచ్చి చివరికి వర్క్ చేయటానికి కూడా డాక్టర్ కుదరదు, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలనే స్థితి రావటానికి మన అశ్రద్ధ అని చెప్పొచ్చు. అంచేత పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కంప్యూటర్ దగ్గర కూర్చోబెట్టే చదువులు ఇప్పుడు వచ్చేస్తాయి కాబట్టి మెడనొప్పి లేదు కదా నాకెందుకని ఇప్పటి నుంచి మనం అనుకోకుండా అశ్రద్ధ చేయకుండా ముందు నుంచి ఇట్లాంటి అభ్యాసం చేస్తే భవిష్యత్తులో అలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవటానికి ఇది పనికొస్తుంది. అట్లాగే నెక్ని యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఇప్పుడు చేస్తే బాగుంటుంది. అట్లా కళ్ళు మూసుకుని కూడా చేస్తే మంచిదే. ఇట్లాంటిది కళ్ళు తిరగకుండా ఉంటాయి అన్నమాట. మనందరికీ సర్వైకల్ స్పాండిలైసిస్ సమస్య వచ్చినప్పుడు డాక్టర్లు అప్పుడు
కంపల్సరీ యోగా చేయండి అని చెప్తే తప్ప శ్రద్ధ రావటం లేదు. కానీ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇలాంటివి మన కుటుంబీకులందరికీ కూడా ఒక అవగాహన కలిగించి అభ్యాసం చేయిస్తే చాలా బాగుంటుంది. మెడ నొప్పులు రావటానికి వయసు రావక్కర్లేదు ఈ రోజున. అంచేత మెడ వ్యాయామాలు చేశాం. ఇక భుజాల వ్యాయామాలు రెండవది. నిలబడి భుజాల వ్యాయామాలు, ఇవి చాలా సులభంగా ఉంటాయి. రెండు చేతుల్ని చూస్తే ఆల్టర్నేటివ్గా ఒక చేయి పైకి ఒక చేయి కిందకి అట్లా గాలిని జోడించి శ్వాసను దీర్ఘంగా తీసుకుంటూ శ్వాసను వదులుతూ మనం ఇలా చేసినప్పుడు ప్రాణవాయువు బాగా శరీరం లోపలికి వెళ్ళినప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఫ్యాట్ బర్నింగ్ కూడా ప్రాణవాయువు కావాలి. జ్యోతి వెలగాలి అంటే ప్రాణవాయువు ఎట్లా అవసరమో మన శరీరంలో కొవ్వు కరగాలంటే కూడా ప్రాణవాయువు కావాలి. ఇతర ఏ వ్యాయామ భంగిమల్లో కూడా శ్వాసను తీసుకోండి, శ్వాసను వదులుతూ చేయండి అని జిమ్ కానీ ఎక్సర్సైజులు కానీ ఇంకా ఇతర వాటిలో ఎక్కడా సంబంధం ఉండదు. ఒక యోగ విద్యలోనే అది ఉంటుందన్నమాట. అందుకని చేతులు ఫ్రోజన్ షోల్డర్ లాగా గూడి జాయింట్ బిగిసిపోతున్నది ఈ మధ్య, దాన్ని తగ్గించడానికి ఇది పనికొస్తుంది. అట్లాగే నెక్స్ట్ చేతులు కింద నుంచి పైకి మన స్కూల్లో చదువుకున్నప్పుడు డ్రిల్లో చేపించే అతి ముఖ్యమైన వ్యాయామం ఇది. భుజాలకు సమాంతరంగా చేతులు పక్క నుంచి పైకంటూ తీసుకువెళ్తాం. శ్వాసను తీసుకుంటూ చేతులు పైకి తీసుకువెళ్ళండి, శ్వాసను వదులుతూ చేతులు కిందకి దింపండి. భుజాల కండరాలు, జాయింట్, అట్లాగే వీపు కండరాలు, మెడ కండరాలన్నీ బాగా యాక్టివేట్ చేయటానికి, రక్త ప్రసరణ బాగా జరగటానికి, నిద్దట్లో పట్టేసిన ఈ భాగాలన్నీ యోగ విద్యకు సహకరించడానికి ఈ వ్యాయామాల ముందుగా ఉపయోగపడతాయి. ఇక షోల్డర్ రొటేషన్ చేసే క్రమం ఇప్పుడు చూడండి. గుండ్రంగా భుజాల్ని మనం అట్లా రెండు చేతుల్ని భుజం మీద పెట్టేసి రొటేషన్ కంప్లీట్గా గూడు భాగాన్ని పట్టిన కండరాలు, లెగమెంట్స్, టెండన్స్ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇలాంటి వ్యాయామాలు చేయకపోతే చివరికి కొన్ని బట్టలు వేసుకోవటానికి కూడా భుజాలు సహకరించక ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. మరి ఆ స్టిఫ్నెస్ రాకుండా ఇది బాగా ఉపయోగపడతాయి. ఇలా ఒక 5-6 సార్లు ఫార్వర్డ్ రొటేషన్ చేసిన తర్వాత మళ్ళా ఒక 5-6 సార్లు యాంటీ క్లాక్ రొటేషన్, అట్లా 2 పక్కలకి మనం చేయవలసి ఉంటుంది. ఇక మూడవ భుజాల వ్యాయామం ఆల్టర్నేటివ్ హ్యాండ్ రైజ్ మూమెంట్స్ అన్నమాట. శ్వాసను తీసుకుంటూ చేతులు లేపటానికి వదలటానికి ప్రయత్నం చేయండి. శ్వాస వదలాలి, శ్వాస తీసుకోవాలి. ఇది ఊపిరితిత్తుల వ్యాకోచానికి, రిబ్స్కి, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇవన్నీ కూడా బాగా ఫ్రీ అయి డీప్ బ్రీత్స్ వెళ్ళటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది చివరిగా భుజాల వ్యాయామంలో సైడ్ టు మూమెంట్ అనమాట. 2 మోక చేతులు దగ్గరకు వస్తాయి, 2 మోక చేతుల్ని బాగా విశాలంగా వెళ్ళేటట్టు చేయాలి. స్ట్రైట్గా పెట్టి చేస్తే ఫలితం వస్తుంది అనమాట. అట్లా ఇక నడుముకి డిస్కులై కానీ వెన్నుపూసలు, వెన్నుపాముకి దాన్ని పట్టి ఉన్న నరాల వ్యవస్థ అంతటిని యాక్టివేట్ చేయాలి. బాడీ అంతా కంట్రోలింగ్ సిస్టమ్ నర్వస్ ద్వారానే ఉంటుంది. వాటిని యాక్టివేట్ చేయడానికి ఇప్పుడు మనం నడుముని ట్విస్ట్ చేసే వ్యాయామం ఇప్పుడు చూస్తున్నారు. 2 చేతులు చాపేసి నడుముని బాగా వెనకంటూ తిప్పాలి. మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి అలా ట్విస్ట్ చేయాలి. పూర్వం రోజుల్లో మన అమ్మలు, అమ్మమ్మలు కవ్వం పెట్టుకుని పెరుగుని మజ్జిగ చేయటానికి చిలికేవారు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ అన్ని భాగాలు అలా యాక్షన్లోకి వచ్చేస్తాయి.
వాళ్ళకి ఆసనాలు అవసరం లేనట్టుగా శరీరం తయారైంది. ఇప్పుడు మనం కదలటం లేదు కాబట్టి ఇలాంటి వాటి ద్వారా శరీరాన్ని యాక్టివేట్ చేయాలి. నెక్స్ట్ మోకాలికి ఒక వ్యాయామం, హాఫ్ సిట్ అవుట్స్ అనమాట. చేతులు అట్లా పెట్టండి, 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గర అట్లా బెండ్ చేసి మోకాళ్ళ మీద అట్లా కూర్చుని మళ్ళా పైకి లేవాలి. గాలి పీలుస్తూ పైకి లెగుస్తాం, గాలిని వదులుతూ కిందకి దిగుతాం. వీటి వల్ల పిక్కల కండరాలు, మోకాల కండరాలు, హిప్ జాయింట్ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఈ బలం బాగా ఉందనుకోండి, మనం ఎన్ని గంటలు వర్క్ చేయడానికి కుర్చీలో కూర్చున్నా కాళ్ళల్లో కండరాలన్నీ ఉత్తేజం చెందిన తర్వాత చకచక రక్తాన్ని గుండె వైపుకు నడిపించటానికి ఈ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. మనకు చిన్నప్పుడు స్కూల్ డేస్లో తప్పు చేస్తే మాస్టర్ గారు గోడ కుర్చీ వేయించేవారు. కదలకుండా కూర్చుంటే గోడ కుర్చీ, కదుపుతుంటే ఎక్సర్సైజ్. ఇప్పుడు వరకు అన్ని భాగాలకు వార్మప్ చేయటం జరిగింది. ఇంకా పాదాలు ఒక్కటి చేయించండి, మూమెంట్ కావాలి, చేయించండి. ఇది పిక్కల బలానికి చాలా బాగా పనికొస్తుందండి. అసలు మీరు ఎన్ని గంటల నుంచుని తిరిగినా, మెట్లెక్కినా కాళ్ళు నెప్పుట్టో, వెరికోజ్ వీన్స్ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎక్కువగా వస్తున్నాయి. కదలకుండా కాళ్ళు వేడాలేసి కూర్చోవటం వల్ల వాటిని రాకుండా రక్షించటానికి, గుండెకు రక్త ప్రసరణ చకచక బ్యాక్ వెళ్ళటానికి ఈ మూమెంట్ అద్భుతంగా పనికొస్తుంది. ఇప్పుడు వరకు చూస్తే మనకు పాదాల దగ్గర నుంచి మెడ భాగం వరకు అన్ని భాగాల్ని మనం యాక్టివేట్ చేయటం జరిగిందనమాట. సూక్ష్మ వ్యాయామాలన్నీ మనం చేయటం పూర్తయింది. ఒకసారి కాళ్ళు ఫ్రీ అవ్వాలంటే కొంచెం బ్యాక్ ఇట్లా అనుకుంటే కొంచెం ఫ్రీ అయిపోతాయి. చూశారు కదా, అన్ని భాగాల్ని కదిపాం. వాడే వస్తువులు, వాడే కిటికీలు, గెడలు కానీ స్మూత్గా ఎట్లా పడతాయో మన శరీర అవయవాలు కూడా రోజు అట్లా అన్ని అవయవాలు స్మూత్గా ఉండాలంటే ఇలాంటి వ్యాయామాలు తప్పనిసరిగా ప్రతిరోజు. ఇప్పుడు చూశారుగా, మనకు 10 నిమిషాలు పట్టలేదు, అన్ని అవయవాలని స్వాధీనం చేసుకోవటానికి అవకాశం కలిగింది. ఇక మనం ఆసనాల అభ్యాసం చేద్దాం. ఆ తర్వాత ప్రాణాయామ అభ్యాసం ఉంటుంది. అందరూ కూర్చుని స్టాండింగ్ ఆసనాలు ఫస్ట్ అయితే ముందు స్టాండింగ్ ఆసనాలు చేసేద్దాం. తాడాసనం. 2 చేతుల్ని, 2 కాళ్ళు దగ్గర పెట్టుకోండి. 2 చేతుల్ని అట్లా గాలి పీల్చుకుంటూ పైకి లేపాలి. పాదాలని వేళ్ల మీద లేపేయాలి, మడ ఆనకూడదు. పైకి ఎవరో చేతులు పట్టుకు లాగినట్టుగా మనని స్ట్రెచ్ చేయాలి బాగా. అప్పుడు చూడండి, వెన్నుపాముల దగ్గర ఉండే ఈ నరాలు కానీ, డిస్కులు కానీ అన్ని గ్యాప్ వచ్చి చక్క ఫ్రీ అవుతాయి. మజిల్స్ అన్నీ సాగదీయబడతాయి. బ్యాలెన్సింగ్ కూడా, అందుకని కాన్సన్ట్రేషన్తో చేస్తేనే బ్యాలెన్స్గా ఉండగలుగుతాం. కాన్సన్ట్రేషన్ లేకపోతే తూలిపోతాం అన్నమాట. మరొక్కసారి అభ్యాసం చేయండి. ఇది చాలా చాలా స్ట్రెచింగ్లో మంచిది అన్నమాట. మళ్ళా మెల్లగా గాలిని వదిలేస్తూ చేతులు దింపేస్తాం. ఇక ఇప్పుడు చేయబోయేది పాదహస్తాసనం. ఇది మెడ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవారు మాత్రం చేయకూడదు. మిగతా వారందరూ అభ్యాసం చేయొచ్చు. దీనివల్ల మరి వీపు కండరాలు, పొట్ట కండరాలు అన్నీ, కాలులో ఉండే నర్వస్ సిస్టమ్ కానీ మజిల్స్ అన్నీ బాగా సాగదీయపడతాయి. మన బాడీ ఫిట్నెస్ ఎట్లా ఉంది అనేది తెలుసుకోవటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు కూడా చూడండి, నువ్వు వంగి మోకాళ్ళు ముద్దు పెట్టుకో అంటారు. చాలామందికి చిన్న వయసులో వస్తుంది, పెద్దయ్యాక రాదు. ఈ పాదహస్తాసన్ని ఒకసారి అభ్యాసం చేద్దాం. స్ట్రైట్గా నుంచుని 2 చేతులు అట్లా పైకి లేపుతూ శ్వాసను దీర్ఘంగా తీసుకుంటాం. బాగా పైకి ఎవరో పట్టి లాగినట్టు సాగదీయాలి. అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మెల్లగా గాలి వదిలేస్తూ హిప్ జాయింట్ దగ్గర నుంచి బెండ్ చేయాలి. నడుము బెండ్ కాకుండా అట్లా బెండ్ చేసి చేతులు నేల కాంటానికి అవకాశం ఉంటే ఆనించండి. మోకాళ్ళు
ముద్దు పెట్టుకోవటానికి ఇంకా అవకాశం ఉంటే మూతిని తీసుకెళ్ళి మోకాలు భాగం ముద్దు పెట్టుకునే స్థితికి వెళితే మంచిదన్నమాట. వెళ్ళని వారు ఎంతవరకు వంగటానికి మీకు అవకాశం ఉంటే అంతవరకు వంగండి. గాలిని అట్లా కుంభించి ఉంచటం మంచిది ఆ ఆసన స్థితిలో. అంటే లంగ్స్లో ఉన్న గాలంతటిని దీర్ఘంగా బాడీ అంతా వాడేసుకుంటుందన్నమాట. ఇక మెల్లగా ఉండలేనప్పుడు గాలిని పీలుస్తూ మెల్లగా అట్లా తీసుకువెళ్ళాలి. ఇది చేస్తూ ఉంటే అసలు భవిష్యత్తులో నడుము నొప్పులు రానే రావు. డిస్క్ ప్రాబ్లం కానీ, సయాటిక్ పెయిన్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి రాకుండా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. పాదహస్తాసన్ మనం చేసిందనమాట. నెక్స్ట్ అర్ధచక్రాసన్. ఇది ఆఫీసుల్లో కూడా నడుము నొప్పితో మెడ నొప్పితో బాధపడేవారు చేసుకోవచ్చు. ఇంట్లో కూడా రోజు 2-3 సార్లు ఎప్పుడు ఖాళీగా ఉన్నా మీరు చేస్తే అసలు ఎన్ని గంటలు ఆడవారు వంట చేసే దగ్గర, బట్టలు ఉతికే దగ్గర, మిషన్ కుట్టే దగ్గర అట్లా కింద కూర్చుని లేకపోతే పాపం నేతనేసేవారు కానీ అందరికీ ఇట్లాంటి నొప్పులు వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. రాకుండా అద్భుతంగా ఉపయోగపడే అర్ధచక్రాసన్. 2 కాళ్ళు దగ్గర పెట్టి అట్లా స్ట్రైట్గా నుంచుంటాం. 2 చేతుల్ని సీటు పై భాగంలో, నడుకు వెనక భాగంలో అట్లా పెట్టుకుని 2 మోక చేతుల్ని లోపలికి నొక్కాలి మనం అట్లా. ఆ తర్వాత గాలిని పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి. విల్లు విరిచినట్టుగా మెడని నడుముని విరవాలి. అంటే ఉద్యోగ వ్యాపారాల్లో మనం ముందుకు వంచి కూర్చున్నందుకు ఆ ఒత్తిడికి గురైన డిస్కులు కానీ, నర్వస్ సిస్టమ్ కానీ బ్యాక్ బెండింగ్లో ఫ్రీ అయిపోతాయి అన్నమాట పూర్తిగా. అలా ఆసన స్థితిలో కదలకుండా ఉంటాం. ఉండలేనప్పుడు మెల్లగా మళ్ళా గాలిని వదిలేస్తూ ఫ్రీగా కొంచెం ముందుకు బెండ్ అయ్యి అట్లా ఫ్రీ చేసేసుకోవచ్చు అనమాట. అంటే కౌంటర్ పోజ్ లాగా అట్లా చేస్తే కొంత ఫ్రీ అయిపోతుంది. నడువు నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు మాత్రం ముందుకు వంచకుండా వెనక్కి వంచి చేసి సరిపెట్టవచ్చు. దీన్ని మనం పెయిన్ స్ట్రెయిన్ ఉండదు కాబట్టి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల సేపు అట్లాగే ఉంటారనుకోండి, ఆఫీసులో కుర్చీలోంచి లేచి వెంటనే ఆ 2-3 గంటల కదలకుండా కూర్చున్నందువల్ల వచ్చిన పెయిన్, స్ట్రెయిన్ 2 తగ్గిపోతాయి. ఈ చిన్న టెక్నిక్ తెలియక ఎంతోమంది మెడకి బెల్ట్, నడుముకు బెల్ట్ పెట్టుకోవడం, సర్జరీల వరకు వెళ్ళిపోతారు. ఇది ఒక్క 2-3 నిమిషాలు పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించండి. ఇలాంటి సమస్యలు ఎప్పటికీ రాకుండా మెడపోసల నుంచి ముడ్డిపోసల వరకు అన్ని నర్వస్ సిస్టమ్ అన్నీ కూడా డిస్కులన్నీ హెల్దీగా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడే అర్ధచక్రాసనం ఇప్పుడు మనం చేసింది. తరువాత మనకి ముఖ్యంగా త్రికోణాసనం. ఆసనాల్లో త్రికోణాసనం చాలా సులభమైంది. 2 కాళ్ళు కాస్త 2.5-3 అడుగుల దూరం ఉండేటట్టు అట్లా జరిపి స్ట్రైట్గా నుంచోండి. ఆ తరువాత 2 చేతుల్ని చాపండి. గాలిని పీల్చుకుంటూ చాపటానికి ప్రయత్నం చేయండి. సైడ్కి అట్లా ట్విస్ట్ అవ్వండి. ఆ తరువాత నడుమును వంచి ముందుకి కుడి చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి. ఇప్పుడు ఎడమ చేయి పైకి ఆకాశాన్ని చూస్తుంది, మెడ నడుము పైకి అట్లా ట్విస్ట్ చేయాలి మీరు. ఇది త్రికోణాసనం. ఉండగలిగినంతసేపు అట్లా ఒక 1/2 మినిట్ కానీ 10-20 సెకండ్లు అట్లాగే ఉంటాం. ఉండలేనప్పుడు మెల్లగా మనం తీసేస్తాం. మెల్లగా లేపుతూ గాలిని మెల్లగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి అయిన తర్వాత మళ్ళీ అలాగే కాళ్ళు పెట్టి నుంచుని చేతులు చాపండి. మళ్ళీ ఒకవైపుకి చేసాం, మరోవైపుకి చేయాలన్నమాట. ఈసారి ఎడమ చేత్తో కుడి పాదాన్ని తాకేటట్లు వంగండి. కుడి చేతిని పైకి లేపేస్తారు. మెడ నడుమును ట్విస్ట్ చేసి చేతి వైపే మన చూపు ఉండాలి, అంత ట్విస్ట్ చేయాలి నడుముని. వీటి వల్ల అసలు ప్రక్కటెముకలు బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తాయి. కండరాలన్నీ రిబ్స్, ఇంటర్కోస్టల్ మధ్య బాగా సాగుతాయి. అసలు చాలామందికి ఈ వీపు భాగంలో ముడతల్లాగా, తొనల్లాగా ఉంటాయి. ఆ కొవ్వుని కరిగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మెల్లగా శ్వాసను తీసుకుంటూ పైకి లెగుస్తాం. అట్లా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తాం. అట్లా
అంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ఆసనం ఒక స్పెషలైజ్డ్ టెక్నిక్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరూ ఒకసారి కూర్చుని చేసే ఆసనాలు అభ్యాసం చేద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఆసనం వక్రాసనం. ఇది డయాబెటీస్ ఉన్నవారికి డయాబెటీస్ని తగ్గించడానికి, లేని వారికి డయాబెటీస్ రాకుండా ఎక్కువగా చేయటానికి, ప్యాంక్రియాస్ గ్రంథిని బాగా యాక్టివేట్ చేసే స్పెషలైజ్డ్ ఆసనం అన్నమాట. అట్లాగే నడుము పక్క భాగాలు బాగా తగ్గుతాయి దీనివల్ల. ఈ వక్రాసన్ చేయటానికి ముందు దండాసనంలో అంటే కాళ్ళు చాపేసుకోండి, చేతులు వెనక్కి పెట్టుకున్నట్లు హాయిగా కూర్చోండి. ఇది సులభమైన ఆసనం, అందరూ చేయగలుగుతారు. ఇప్పుడు ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడవండి. ఫస్ట్ ఎడమ పాదం కుడి మోకాల దగ్గర అట్లా ఉంటుంది. ఆ తర్వాత ఎడమ చేతిని వీపు వెనకాల అట్లా పెట్టేసేయండి. కుడి చేతిని ఎడమ మోకాలు పైనుంచి అట్లా వెయ్యాలి. అట్లా వేసి మెడని నడుముని ఎడం వైపుకు మీరు ట్విస్ట్ చేయాలి. ఎడం వైపుకి మెడని నడుముని మనం అట్లా ట్విస్ట్ చేసి ఉంటాం. ఇప్పుడు మీకు ఏ భాగంలో పెయిన్ వస్తున్నదో ఆ భాగంలో ఈ ఆసనం వర్క్ చేస్తుందని అర్థం. పొట్ట, ప్రేగులు, లివర్, ప్యాంక్రియాస్ ఈ జీర్ణాశయ అవయవాలన్నిటినీ యాక్టివేట్ చేయటానికి ఈ వక్రాసనం ఉపయోగపడుతుంది. అసలు భవిష్యత్తులో నడుము నొప్పులు రాకుండా చేయటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడే వక్రాసనం. అట్లా ఒక అర నిమిషం నుంచి నిమిషం సేపు అభ్యాసం అయిన తర్వాత నుంచి ఇంకా సమయం పెంచుకుంటూ ఉండొచ్చు. ఇక ఉండలేనప్పుడు మెల్లగా చేయి తీసేసి చేతులు రెండు వెనక్కి పెట్టుకుంటారు, తర్వాత కాలు చాపేస్తారు. విశ్రాంతి స్థితి దండాసనంలో. అంటే మనం వక్రాసనం చేసి ఒకవైపుకి నడుముని మెడని అన్ని ట్విస్ట్ చేసి తిప్పాం కదా, ఇప్పుడు మరోవైపుకి చేయటం కోసం శరీరాన్ని మళ్ళీ సిద్ధం చేయాలి. ఈసారి మీరు కుడికాలని మడవండి. ఎడమ కాలు చాపేసి ఉంటుంది, కుడికాలను మడవండి. మోకాళ్ళ దగ్గర మడిచేసి కుడి పాదం ఎడమ మోకాళ్ళ దగ్గర పెట్టేస్తారు. కుడి చేతిని వీపు వెనకాల పెట్టేస్తారు. ఇప్పుడు ఎడమ చేతిని పైకి లేపేసి కాలు పైనుంచి వేసి చేత్తో కాలు నెట్టుకుంటూ ఎడమ చేతిని కుడి పాదం మీద వేసి నడుముని మెడని ట్విస్ట్ చేయాలి. కుడివైపుకి మెడ నడుమంతా తిప్పేసి ఉంచుతాం. అట్లాగే మనం కుడివైపుకి తిప్పాలి మెడ నడుముని. ఇది వక్రాసనం. అంటే జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి, అరుగుదల లేకపోయినా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా, ప్రేగుల్లో కదలికలు సరిగా లేక మలబద్ధకం ఉన్నా, అలాంటి వాటికి ఉత్తేజం కలిగించడానికి ఉపయోగపడుతుంది ఈ వక్రాసనం. మెయిన్గా సైంటిఫిక్గా కూడా బెంగళూరు వివేకానంద యోగా యూనివర్సిటీ వారు కూడా డయాబెటీస్కి ఇది బాగా తగ్గిస్తుందని పరిశోధనల ద్వారా కూడా రుజువు చేయటం కూడా జరిగిందనమాట. ఇక కాళ్ళు చాపేసుకుని తీసిన వారు దండాసనంలో హాయిగా రిలాక్స్ అవుతారు. ఆసనానికి మధ్యలో రిలాక్సేషన్లో శ్వాసను దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా ఫ్రీగా వదిలేటట్టు చేస్తే ప్రాణవాయు సంచారం వల్లే మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. తొలి శ్వాసతో మన జీవితం మొదలవుతుంది, తుది శ్వాసతో ముగుస్తుంది. తొలి శ్వాస నుంచి తుది శ్వాస మధ్య వ్యవధే మన జీవితం. ఈ జీవితం సాఫీగా, ఆరోగ్యకరముగా, ఆనందదాయకంగా సాగాలి అంటే మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలన్నీ మన ఆధీనంలో ఉండాలి. అలా ఆధీనంలో తెచ్చుకోవటానికి యోగ విద్య స్పెషల్గా డిజైన్ చేయబడింది. మహానుభావులైన ఋషులు బ్రహ్మచర్యం చేస్తూ అపక్వాహారం అంటే ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తింటూ 150 సంవత్సరాలు జీవించి 150 సంవత్సరాలు వాళ్ళ అవయవాలన్నీ వాళ్ళ స్వాధీనంలో ఉంచుకుని ఎక్కడ డాక్టర్ ముఖం, హాస్పిటల్ ముఖం చూడకుండా జీవించటానికి అంత ఏకాగ్రతతో ప్రపంచంలో ఏ మనుషులు వాడుకున్నంత బ్రెయిన్ని మనందరం 20-30% బ్రెయిన్ వాడుకుంటున్నాం. మన ఋషులు 70-80% బ్రెయిన్ వాడుకున్నారని మనకు ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ద్వారా కొలిస్తే ఇప్పుడు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి అన్నమాట. అంత ఎఫిషియన్సీ బ్రెయిన్కి పెరగటానికి యోగ విద్య ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం
తర్వాత చేయబోయేది ఉష్ట్రాసనం. ఈ ఉష్ట్రాసనంలో ముఖ్యంగా నడువు నొప్పులు తగ్గటానికి, మెడ నొప్పి తగ్గటానికి బాగా పనికొచ్చే ది బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్న వారికి కూడా తగ్గించడానికి, లేని వారికి కూడా రాకుండా చేయటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉష్ట్రం అంటే ఒంటెలాగా మూర లేపి చాపినట్టు మనం ఈ భంగిమలో ఉంటాం. ఇది ముందుగా వజ్రాసనంలో కూర్చుంటే బాగుంటుంది. ఈ ఆసనం దాని నుంచి చేస్తాం. ముస్లిం సోదరులు నమాజ్ చేసేటప్పుడు వేసే బెస్ట్ ఆసనం వజ్రాసనం. రాళ్ళల్లో వజ్రానికి ఎంత విలువ ఉందో ఆసనాల్లో వజ్రాసనానికి అంత విలువ అనమాట. వెన్నుపాము నిటారుగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, నాడీ వ్యవస్థ అంతా యాక్టివ్గా ఉంటుంది, లంగ్స్ మీద ప్రెషర్ పడదు కాబట్టి గాలి బాగా వెళుతుంది అనమాట. అలా వజ్రాసనంలో కూర్చుని 2 మోకాళ్ళ మీద ముందు అట్లా నుంచుంటారు. మోకాళ్ళ మీద అట్లా నుంచోవాలి. ఆ తరువాత 2 పాదాలని చాపేయాలి. పాదం చాపేస్తాం. ఆ తరువాత 2 చేతుల్ని తీసుకువెళ్ళి సీటు పై భాగంలో, నడువు దిగువ భాగంలో అట్లా పెట్టేసి సపోర్ట్ తీసుకుంటాం. 2 మోక చేతుల్ని లోపలికి నొక్కండి. ఇప్పుడు నడుముని మెడని వెనక్కి విరవండి. అర్ధ ఉష్ట్రాసనం చేసాం. ఎవరన్నా సరిగా రాదు నాకు ఉష్ట్రాసనం అనుకునేవారు కొంతవరకు ఫలితాన్ని పొందటం కోసం అర్ధ ఉష్ట్రాసనం అలా ఉంటారు. అసలైన ఉష్ట్రాసనం కూడా ఇప్పుడు చేయగలిగే వారందరూ అభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు చెయ్యిని చూడండి, అట్లా పైకి నుంచి తీసుకువెళ్ళి కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకుంటాం, ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకుని మెడని నడుముని అట్లా పూర్తిగా విరవాలి. 2 చేతులు అందని వారు ఒక చేయి పట్టుకోండి పాదంతో, చేత్తో పాదంతో, ఇంకో చేయి నడుంకు పెట్టేసుకోండి. ఇంకో చేయి నడుంకు పెట్టుకోవచ్చు సార్. ఈ చేయి ఇట్లా పెట్టుకోవచ్చు, ఒక చేయి పట్టుకోవచ్చు, అది ఈజీగా వచ్చేస్తుంది సార్. అంతేనండి. అంటే నాకు రాలేదు అని నిరుత్సాహపడకుండా ఎవరికైనా టెక్నిక్స్ ఉంటాయి యోగాలు, అందులో గొప్పతనం అది. ఎలాంటి స్థితి ఉన్నవారు కూడా చేయొచ్చు. ఆ 2 చేతులు వచ్చిన వారికి అది అసలైన ఉష్ట్రాసన. అది ఇప్పుడు చూస్తున్నాం కదా, మెడ దగ్గర నుంచి ముడ్డి పూసల వరకు అన్ని పూసలన్నీ వెనక్కి విరుస్తాం. డిస్కుల మీద ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చున్నప్పుడు కలిగే ఒత్తిడంతా తొలగించడానికి ఈ టెక్నిక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. మెల్లగా ఆసనాన్ని నుంచి తీసే ప్రయత్నంలో చేతులు అట్లా పైకి లేపి మెల్లగా తీసేసి వచ్చి వజ్రాసనంలో కూర్చుంటారు. శశాంకాసన్ తర్వాత ఇది కూడా చాలా సులభమైంది. వజ్రాసనంలో కూర్చుంటే కూర్చున్న వారు చేయొచ్చు, వజ్రాసనంలో కూర్చోలేని వారు సుఖాసనంలో కూర్చుని కూడా చేయొచ్చు సార్. ఇది చేతులు పైకి లేపి గాలి వదిలేస్తూ మెల్లగా చేతులు నేల కానిచ్చేసి నుదుటి భాగం కూడా నేల కానిస్తాం. కింద ఉన్నంతసేపు గాలిని పీల్చకుండా గాలిని కుంభించి ఉంచితే మంచిదన్నమాట. అంటే బ్యాక్ బెండింగ్ చేసిన తర్వాత ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే ఆ మజిల్స్ అన్నీ మళ్ళీ కాస్త ఓవర్ స్ట్రెయిన్ అయినాయి, స్ట్రెయిన్ ఫ్రీ అయి రిలాక్స్ అయిపోతాయి అన్నమాట. మెల్లగా గాలిని పీల్చుకుంటూ పైకి లేపుతాం. ఇవి పొట్టలో గ్యాస్ పట్టేసినప్పుడు గ్యాస్ని ఫ్రీ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. హాయిగా కూడా రిలాక్స్ వెనక్కి వంగిన తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్. ఇప్పుడు కాళ్ళు చాపేసుకుని చేతులు వెనక్కి పెట్టుకుని అయిపోయింది. 3-4 ఆసనాస్. దండాసనంలో రిలాక్స్ అవుతారు. ఇప్పుడు పడుకుని చేయగలిగేవి 2, మనం వెల్లకిల్లా పడుకునే 2, బోర్లా పడుకునే 2 ఆసనాలు ఇప్పుడు చూడబోతున్నాం. అవి చాలా బాగా ఉపయోగపడే ఆసనాలు. ఇప్పుడు మామూలుగా భుజంగాసనం, పాము పడగలేపినట్టుగా శరీరాన్ని మనం లేపుతాం. అసలు మెడ నొప్పులు తగ్గించడానికి, నడు నొప్పులు తగ్గించడానికి, ఆ 2 సమస్యలు రాకుండా ఉపయోగపడటానికి ఇది భుజంగాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. బోర్లా పడుకోవాల్సి ఉంటుంది. తల ఇటువైపు పెట్టి కాళ్ళు అటు పెట్టి బోర్లా పడుకోండి. ఈ భుజంగాసనం థైరాయిడ్ సమస్యలు ఉన్న వారికి,
బాగా ఉపయోగపడుతుంది కూడా వాళ్ళకు కూడా. పాదాలు 2 కాళ్ళు కలిపేసేయండి, పాదాలు చాపేసేయండి. 2 చేతుల్ని భుజాల దగ్గరలో ఆ లెవెల్లో నేల కానించండి. భుజాలకు సమాంతరంగా నేల మీద చేతులు పెడతారు. ఇక కాళ్ళను చాపేసి స్ట్రైట్గా గాలిని పీల్చుకుంటూ మెడ నడుముని చేతుల సపోర్ట్తో బొడ్డు దగ్గర నుంచి ముందు భాగం వెనక్కి విరుస్తాం. భుజంగం అంటే పాములాగా స్థితి. అందుకని వంగి కూర్చున్నప్పుడు వచ్చిన మెడ నొప్పులు నడుము నొప్పులు స్వస్తి పలికించటం కోసం ఈ భుజంగాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది. వీపు కొవ్వు కరగటానికి బాగా ఉపయోగపడుతుంది. వెన్నుపాము అంతా కూడా స్ట్రాంగ్ అవటానికి, ఆ పూసలన్నీ కూడా హెల్దీగా అవటానికి, వెన్నుపాము కండరాలన్నీ యాక్టివ్గా ఉండటానికి ఈ భుజంగాసనం ఉపయోగపడుతుంది. ఉండలేనప్పుడు తీసేసి హాయిగా విశ్రాంతి స్థితి. బాలకాసనలో రిలాక్స్ అవ్వచ్చు. పిల్లలు కూడా చూడండి, కాలు మడిచి చేయి పక్కన పెట్టుకుని అట్లా రిలాక్స్ అవుతాంగా హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు చేయబోయే ఆసనం శలభాసనం. శలభము అంటే మిడత కాళ్ళు పైకి ఇట్లా లేపు ఉంటుంది కదా, అట్లాగే పడుకుని చేసేదండి సార్. పడుకుంటే ఒక్క బోర్లా పడుకుని చేసే ఆసనం ఇది కూడా. అందరూ అట్లాగే పడుకోండి. 2 కాళ్ళు కలిపేసేసి చాపేసేయండి. 2 చేతుల్ని గుప్పుళ్ళు మూసేసి 2 తొడల కింద 2 చేతుల్ని పెట్టేసుకుంటాం. గడ్డం భాగం నేల కానిస్తాం. 2 కాళ్ళని కలిపి మోకాళ్ళు వంచకుండా పైకి లేపాలి. అది 2 కాళ్ళు లేపటం ఎవరికైనా కష్టంగా ఉంటే 1 కాలైనా లేపచ్చు. ఇప్పుడు చూడండి, ముందు భాగం అని వెనక భాగం లేపుతుంది మిడత, అట్లాగే మనం లేపాం. ఈ శలభాసన అనేది సయాటిక్ పెయిన్ తగ్గించే నెంబర్ 1 ఆసనం ఇది. అందరూ కాలు జాలుతో సయాటిక్ పెయిన్తో 70-80% కేసులు సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు తెలియక. కానీ యోగాసనాల ద్వారా సర్జరీకి వెళ్లకుండా తగ్గించే బెస్ట్ ఆసనం ఇది. సీటు తగ్గటానికి, పిక్కలు తగ్గటానికి బాగా స్త్రీలకు ఉపయోగపడుతుంది. వెనక భాగం తగ్గటానికి ఇది కష్టంగా ఉంటుంది. 1/2 నిమిషం కూడా ఉండలేం ఈ ఆసనంలో. ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి. అలా బాలకాసనలో హాయిగా మనకు కావలసినట్లుగా చేతులు పక్కకు పెట్టి, కాళ్ళు పక్కకు పెట్టి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. చివరిగా 2 ఆసనాలు వెళ్ళకిలా పడుకునేవి. ఇప్పుడు బోర్లా పడుకున్నాం, వెళ్ళకిలా పడుకోండి. ఇది పొట్టను కింద భాగం తగ్గించే ఒక ఆసనం, ఉత్తాన పాదాసన్. పై భాగం తగ్గించేది నౌకాసన. ఈ 2 చేస్తాం ఇప్పుడు. అంటే ఈ రోజుల్లో పొట్ట లేకుండా ఉండే మనుషులు కనిపించట్లేదు. పొట్ట ఉంటే ఆయుక్షీణం, శక్తి క్షీణం. ఎందుకంటే మన లంగ్స్ని 20-30% బొజ్జ నొక్కేస్తుంది. అందుకని మీ ఫిట్నెస్ అనేది, మీ ఎనర్జీ లెవెల్స్ అనేది, మీ ఆలోచన శక్తి అనేది 20-30% తగ్గిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా పోలీస్ మిలిటరీ ఉద్యోగాలు సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు వాడికి లైన్గా ఉందా లేదా చూస్తారు. గోడ కట్టేటప్పుడు తాపి మేస్త్రి గోడ లైన్గా ఉందా లేదా వడంబం వేసి చూస్తాడు. అందుకని ఇట్లాంటి కొలతలు చూసి 20-25 ఏళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా సెలక్షన్స్లో. మరి 100 ఏళ్ల కాపురం చేయటానికి ఏ కొలతలు చూసి పెళ్లి చేయరు మనకు చేసేటప్పుడు. అందుకని మన పొట్టెప్పుడు కూడా ఫ్లాట్గా ఉండేటట్టు ఉపయోగపడే బెస్ట్ ఆసనాలు ఈ 2. ముందుగా ఉత్తాన పాదాసన్, నా కామెంటరీ వినే మీరు చేసేయచ్చు. 2 కాళ్ళు దగ్గరకు జరిపేసేయండి అందరూ. 2 చేతుల్ని తల కింద పెట్టేసుకోండి. చేతుల్లో చేతులేసి లాక్ చేసుకుని 2 కాళ్ళను కలిపి, అంటే హెర్నియాలు ఎవరికన్నా ఉండి ఇబ్బందిగా ఉంటే అలాంటి వారు చేయకూడదు. లోవర్ బ్యాక్ పెయిన్ బాగా ఇబ్బందిగా ఉంటే వాళ్ళు చేయకూడదు. సయాటిక్ పెయిన్ సివియర్గా ఉన్నవారు చేయకూడదు. మిగతా వారందరూ అభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు గాలిని పీల్చుకుంటూ 2 కాళ్ళను కలిపి నేల నుంచి ఒక అడుగెత్తి లేపి ఆపండి. ఈ కాళ్ళ బరువు 20 కేజీలు, 25 కేజీలు, 30 ఉందనుకోండి. ఆ 30 కేజీల బరువుని పొత్తి కడుపు కండరాలు మోస్తాయి అన్నమాట. అందుకని పొత్తి కడుపు భాగంలో కొవ్వు కరగటానికి బాగా ఉపయోగపడుతుంది. దిమిసి కొడితే నేల బిగిసినట్టుగానే పొత్తి కడుపు భాగం అంతా స్ట్రాంగ్గా బిగిసిపోతుంది. ఉండలేనప్పుడు మెల్లగా
కాళ్ళని దింపేసి హాయిగా రిలాక్స్ అవుతారు. నిమిషాలు ఉండటం ఎంత కష్టమోనండి, సెకండ్స్ ఈ ఆసనంలో ఉండగలిగే స్థితి. హెల్త్ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ గారు బ్రహ్మాండంగా అందరు పిల్లలు తీసేశారు, వాళ్ళిద్దరు మాత్రం అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా ఆసనంలో ఉన్నారు. అంటే వాళ్ళు ఫిట్గా ఎంత బాగున్నారు, ఎంత స్ట్రాంగ్గా వాళ్ళ బాడీని మెయింటైన్ చేస్తున్నారంటే దానికి ఎగ్జాంపుల్ ఇది. అందరు యూత్ మాత్రం 10 సెకండ్లు 20 సెకండ్లు టపక్కని దింపేశారు సార్. సీఎం రమేష్ గారు కూడా సారీ సార్, సీఎం రమేష్ గారు కూడా ఆయన బాడీ చూస్తేనే తెలుస్తుంది ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. రిలాక్స్ అవ్వచ్చండి. ఇది ఉత్తాన పాదాసనం. ఇది బాగా చేస్తే సిజేరియన్ ఆపరేషన్ అవసరం లేకుండా డెలివరీ స్త్రీలకు బాగా జరగటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. పీరియడ్ సైకిల్స్ హెల్దీగా రావడానికి, పీరియడ్స్ టైంలో పెయిన్స్ రాకుండా ఆ భాగాలన్నీ యాక్టివ్గా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక రిలాక్స్ అయిన తర్వాత నౌకాసనం, అంటే నీళ్ళ మీద పడవ తేలినట్టుగా శరీరాన్ని లేపి ఆపుతాం. అప్పుడు ఇది పైభాగం పొట్టను తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం చేసే పద్ధతిలో 2 కాళ్ళు దగ్గర జరిపేయండి. మళ్ళా 2 చేతుల్ని తల వెనక భాగంలో చాపేసేయండి. స్ట్రైట్గా చాపేస్తారండి, చేతుల్ని చాపేయాలి స్ట్రైట్గా, తల కింద కాకుండా, అంతే. 2 కాళ్ళని కలిపి నేల నుంచి ఒక అడుగెత్తి లేపి ఇందాట వలె ఇప్పుడు తలా ఛాతీ కూడా లేపుతారు. ఇందాక కాళ్ళు లేచాయి, ఇప్పుడు తలా ఛాతీ కూడా లెగుస్తాయి, అంతే. చేతులు కాళ్ళ వైపు పెట్టేసుకుంటారు, కాళ్ళ వైపు వెళ్ళిపోతాయి సార్, అంతే. నౌక ఆసన్, నీళ్ల మీద పడవ తేలినట్టుగా చూడండి. మనకి సీటు భాగం, వీపు భాగం మాత్రమే నేల కానింది, మిగతా భాగాలన్నీ గాలిలో ఉంటాయి. ఇది పై భాగం మీకు చూడండి, ఎక్కడ పెయిన్ వస్తున్నదో ఈ ఆసనం అక్కడ తగ్గిస్తుందని గుర్తు, ఆ భాగాలకు బాగా ఉపయోగపడుతుంది గుర్తు. జీర్ణకోశ సంబంధమైన సమస్యలన్నీ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి 2 ఆసనాలు. మెల్లగా అట్లా ఉండగలిగినంత వరకు ఉంటారండి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు మీ మనసుని ఏ భాగాల్లో అయితే మీకు పెయిన్ స్ట్రెయిన్ తెలుస్తున్నదో ఆ భాగాల్లో కాన్సన్ట్రేట్ చేయటం ద్వారా బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. హాయిగా తీసేసి కాళ్ళు చాపేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మీ అందరికీ ఇందాక మన ప్రముఖులు చెప్పినట్టు అన్నిటికంటే బాగా ఇష్టమైన ఆసనం శవాసనం. ఆ శవాసనంలో శరీర అవయవాలన్నిటినీ విశ్రాంతి తీసుకునే స్థితి అన్నమాట. పగలంతా కష్టపడి రాత్రిపూట పడుకున్నప్పుడు అలసటంతాటిని అన్ని అవయవాలకు తొలగించి నిద్ర ఎంత విశ్రాంతినిస్తుందో, శరీరాన్ని నెక్స్ట్ డేకి రెడీ చేయడానికి నిద్ర ఎంత సహకరిస్తుందో, అరగంట గంట సేపు ఆసనాలు చేసిన తర్వాత ఆ అవయవాలన్నిటికీ సాధారణ స్థితికి రావటం కోసం ఈ శవాసనం బాగా ఉపయోగపడుతుంది. అన్ని అవయవాల్ని ఉత్తేజింపపరిచే విధంగా మనం సూక్ష్మ వ్యాయామాలు ఆసనాలు చేసాం. కూర్చుని ఒకసారి ఒక ప్రాణాయామం ఒకటి ఉంది. మీకు అనుకూలమైన స్థితిలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో అయినా కూర్చోవచ్చు. ప్రాణాయామం చేసేటప్పుడు వెన్ను నిటారుగా ఉండాలి. ఇది చాలా సులభమైన ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం. హై స్పీడ్లో ఫ్యాన్ వేసినప్పుడు నేల మీద ఉన్న తడి త్వరగా ఆరిపోతుంది. తలస్నానం చేసి వచ్చాక జుట్టు త్వరగా ఆరాలంటే ఫ్యాన్ గాలికి మనం తలని అందుబాటులో ఉంచుతాం. అలాగే గాలి ఫోర్స్గా తీసుకుని వదిలేటప్పుడు ఈ సైనస్ సందుల్లోనూ శ్వాస నాళాల్లోనూ ఊపిరితిత్తుల్లోనూ ఉన్న శ్లేష్మాలు రొంపలన్నీ ఆవిరైపోతాయి అన్నమాట. అందుకని కష్టపడే శ్రమజీవుల వరకు కూడా జలుబులు రొంపలు ఇట్లాంటి త్వరగా రావు. కానీ ఏసీల్లో ఉండటం వల్ల ఉద్యోగ వ్యాపారస్తులకి లోపల ఉత్పత్తి అయ్యే శ్లేష్మాలు ఆవిరి కాక ఈ బ్రీతింగ్కి అవరోధాలు కలుగుతూ ఉంటాయి. అందుకని ఈ భస్త్రికా ప్రాణాయామంలో ఫోర్స్ఫుల్గా శ్వాసను తీసుకుంటాం, ఫోర్స్ఫుల్గా గాలిని వదిలేస్తాం. ఈ గాలి రాకపోకలకి ఈ లోపల ఉండే శ్లేష్మాలు ఆవిరైపోతాయి అన్నమాట. ఇవన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. అలాంటిది చేయటానికి నడుము లైన్గా పెట్టుకోండి. 2 చేతుల్ని అలా పెట్టి గాలిని ఫోర్స్గా పైకి తీసుకుంటూ గాలిని చేతులు దింపుతూ ఫోర్స్గా కిందకు వదిలేసేయాలి. అట్లా
అంతే. హ్యాండ్ మూమెంట్తో చేస్తాం, అందుకని లంగ్ కెపాసిటీ కూడా బాగా పైకి లేపినప్పుడు సాగుతాయి లంగ్స్, కిందకు వదిలినప్పుడు లంగ్స్ ముడుచుకుంటాయి. పైకి లేపుతూ గాలిని పీల్చుకుంటాం, కిందకు దింపుతూ గాలిని వదిలేస్తాం. ఫోర్స్ఫుల్గా బ్రీతింగ్. ఇప్పుడు చూశారు కదా, లంగ్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్, రిబ్స్, అట్లాగే కంఠభాగం, సైనస్ భాగాలు, శ్వాస నాళాలు అన్నీ యాక్షన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అంతే. సరిపోతుంది. తర్వాత కపాలభాతి, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. డొక్కని కొద్దిగా లోపలకంటూ గాలి తీసుకుంటాం, ముక్కు ద్వారా గాలిని ఫోర్స్గా మనం వదిలేస్తాం. కపాలభాతి ప్రాణాయామం. దీని ద్వారా జీర్ణకోశాన్ని యాక్టివేట్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది డొక్క లోపలికి లాగుతూ గాలి తీసుకుని వదిలేటప్పుడు ఫోర్స్గా వదిలేస్తుంటాం. చూడండి, ఏ వ్యాయామాలు చేసినా, ఏ ఆటలాడినా, స్విమ్మింగ్ చేసినా ఇలాంటి మార్పు అక్కడ తీసుకురాలేం. అందుకని ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ టెక్నిక్ ఇప్పుడు మనం అన్నీ చూస్తున్నాం కదా. అదే మహానుభావులైన ఋషులు మనకు అందించిన ఋషి పరంపర విద్య ఇది, యోగ విద్య. దాని అంత పవిత్రంగా ఋషులు అందించిన విద్యను మన దేశంలో గురువులు కాపాడుకుంటూ వచ్చారు ఈ స్థితి వరకు. ఇప్పుడు యోగా గురువులందరూ దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఒక క్రమశిక్షణతో. అంచేత అంతరించిపోకుండా ఈ విద్య అంత బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇక లాస్ట్ది ప్రాణాయామం అయిపోయింది. దీంతో అనులోమ విలోమ ప్రాణాయామం. కుడి ముక్కు ద్వారా గాలి తీసుకుని ఎడమ ద్వారా తీసుకుని కుడి ద్వారా వదిలి ప్రాణాయామం. ఇప్పుడు బొట్టన వేలు కుడి ముక్కు మీద పెట్టుకుంటాం, వంగరపేలుని ఎడముక్కు మీద పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రారంభించే పద్ధతిలో ఎడముక్కు ద్వారా గాలిని మనం వదిలేసి ఎడముక్కు ద్వారా గాలిని పీల్చుకోండి. పైకి వెళ్ళిన తర్వాత అయిపోయింది. మళ్ళా కుడిముక్కు ద్వారా వదిలేస్తారు. మళ్ళీ కుడిముక్కు ద్వారా గాలిని తీసుకుని ఎడముక్కు ద్వారా వదిలేస్తారు. ఒక ముక్కు ద్వారా గాలిని తీసుకుని మరో ముక్కు ద్వారా గాలిని వదిలేసే అనులోమ విలోమ ప్రాణాయామం. శ్వాసను నియంత్రిస్తే మనసును నియంత్రించవచ్చు అని ఋషులు దీని ద్వారా నిరూపించారు. గౌతమ బుద్ధుడు కూడా కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని స్వాధీనం చేసుకోవటానికి శ్వాస మీదే ధ్యాస పెట్టి శ్వాసకి అనుసంధానం చేయించి మనసు యొక్క నిగ్రహాన్ని ఎట్లా పెంపొందించుకోవచ్చో ఆ ధ్యాన పద్ధతిని కూడా తెలియచేయటం జరిగిందనమాట. ప్రాణాయామ విద్య, అనులోమ విలోమ ప్రాణాయామం. నలభై 45 నిమిషాలు సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు, ప్రాణాయామాలు అన్నీ మనం చేయటం జరిగింది. మరి శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. నమస్కారం ముద్ర. వెన్నెముకని టార్గెట్టండి. క్లోజ్ ద ఐస్. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి, చీకటి నుంచి వెలుతురికి, అలాగే మృత్యు నుండి జీవం వైపుకి చేసేటువంటి ప్రార్థన. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు రబ్ చేసుకొని ముఖానికి స్పృశిస్తూ మెల్లగా
మీ అరచేతులను చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సంకల్పం చేయించమంటున్నారు. అందరితో సంకల్పం. సర్వే బాగుంది సార్. రండి, ఆయన రమ్మని కలెక్టర్ గారు. మీరు రండి సార్. దయచేసి అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా కోరుచున్నాం. మరి మన కలెక్టర్ ఢిల్లీరావు గారు నన్ను నేను ఒక ఆరోగ్యవంతమైన ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవటానికి యోగా సరైన జీవన మార్గమని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, సమాజానికి యోగాను అందించటం ద్వారా ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా, నైపుణ్యవంతంగా చేయటమే యోగా పరమార్థమని గుర్తించి నా విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి, భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. జై హింద్. మీదుగా ఇనాగ్రేట్ చేసుకుంటారు. ఆయుష్ శాఖ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మసీస్ అండ్ డాక్టర్స్ ప్రారంభోత్సవము, ఆశా వర్కర్స్ శిక్షణ కార్యక్రమం యొక్క పుస్తక ఆవిష్కరణ. మరి ఈరోజు మన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మరి వీచేసినటువంటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మనం ఈ పుస్తక ఆవిష్కరణ జరుపుకోబోతున్నాం. ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ముందు వెబ్సైట్ అవుతుంది కదా, వెబ్ పోర్టల్ని లాంచ్ చేస్తున్నారు మన గౌరవ మంత్రివర్యులు, అలాగే స్పెషల్ సిఎస్. మూమెంట్ ఏమనండి, ఈ మూమెంట్ వస్తే ముందు మంత్రి గారికి ఇస్తారు, ఎవరు సెక్రటరీ గారు ఇస్తారు, సెక్రటరీ కమిషనర్ గారు ఇస్తారు. ఎస్, మరి ఈరోజు మన ఈ కార్యక్రమానికి వీచేసినందుకు గాను మన మంత్రివర్యులకి మొమెంటోను అందజేయవలసిందిగా కోరుచున్నాం సెక్రటరీ గారిని. థ్యాంక్ యూ సార్. మరి వైద్య విద్యా శాఖ మాత్స్యులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసినందుకు కొంచెం అందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య అభినందనలు తెలియచేద్దాం. హెచ్ఎర్ల ఎమ్మెల్యే గారికి, ఈశ్వరరావు గారికి మొమెంటోను అందచేయవలసిందిగా మన మినిస్టర్ గారిని, అలాగే వేదిక పైన ఉన్న పెద్దల్ని కోరుతున్నాం. మన ఎస్ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా మొమెంటోను అందుకుంటున్నారు. ఆయుష్ కమిషనర్ గారికి మొమెంటోతో సత్కరిస్తున్నారు మన ఢిల్లీరావు గారు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వారు. మరి ఎంతో వైభవంగా
10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మన మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ గారికి మొమెంటోను అందజేస్తున్నారు మన కలెక్టర్ గారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి సబ్ కలెక్టర్ గారికి మరి కార్యనిర్వహించేందుకు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మరి కలెక్టర్ గారిని చిన్న మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్ ఇది మీరు చదువుతారా? మరి ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి హెల్త్ మినిస్టర్ సత్యరాజ్ గారికి, హానరబుల్ ఎంపీ సీఎం గారికి,